ఇది సమాచారం అయితే కాదు, కానీ నా అంచనా మాత్రం రాష్ట్ర డీజీపీని ఎన్నికల్లోపు మార్చే ప్రక్రియ అయితే జరగబోతోంది. వాస్తవంగా ఇప్పటికీ చాలా కంప్లైంట్లు పెట్టారు, కానీ ఇంకా చేయనివ్వాల. ఎందుకంటే ఇప్పుడే కనుక డీజీపీ బదిలీ చేసేస్తే ఎవరో ఒకళ్ళని 3 పేర్లు ఇచ్చేస్తారు, ఫైనల్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన టైంలోనే 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఆయన వాళ్ళతో మాట్లాడారన్నదే అప్పుడు కేసినేని నాని లాంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. ఆ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ జరిగింది. ఆ తర్వాత సస్పెన్షన్ని ఎత్తివేసింది క్యాట్. మళ్ళీ వేరే విధుల్లోకి తీసుకుని మళ్ళీ వేరే కారణాలతో సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆయన క్యాట్ని ఆశ్రయించారు. ఇప్పుడు దాని మీదన ఓ పక్కన విచారణ జరిగింది. నిన్న 23వ తారీఖుకి తీర్పు వాయిదా పడింది. సాక్ష్యాలు ఏమున్నాయి అని ప్రభుత్వాన్ని అడగటం, ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం అన్నటువంటి కారణంగా జరిగింది. అంటే అక్కడ కూడా లాయర్ కూడా మేనేజ్ అయ్యారు. ఓవరాల్గా రేపో మాపో ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తారు. ఇప్పుడు మామూలు ఎన్నికల టైం కాకపోతే గవర్నమెంట్ అధికారంలో ఉంటే దీని మీద అప్పీల్కి వెళ్తుంది, అప్పటిదాకా సస్పెన్షన్ కొనసాగిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నికల విధులు కాబట్టి ఈసీదే ఫైనల్ డెసిషన్. ఈసీ సస్పెన్షన్ ఎత్తేస్తే మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం లాంటి ఆదేశాలు ఇవ్వదు. కాబట్టి ఆయనకి ఆటోమేటిక్గా ఏదో ఒక డ్యూటీ వేస్తారు. ఆ డ్యూటీ వేసినప్పుడు ఆయనని లైన్లోకి తీసుకున్నాక, అంటే 23 తర్వాత ఆయన లైన్లోకి వచ్చేస్తారు. ఖచ్చితంగా ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేయడం జరుగుతుంది. పోలీస్ అధికారిగా మళ్ళీ తను ఏదో ఒక పోస్టింగ్ వేయించబడుతుంది. అది తెలుగుదేశం సూచించేటటువంటి ప్లేసుల్లో పోస్టింగ్ జరుగుతుంది. అప్పుడు కొన్ని బదిలీలు జరుగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, డీజీపీ బదిలీ కార్యక్రమం అప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే 90% నాకున్న అవగాహన అంచనా మేరకు ప్యానల్ పంపించమంటారు. ఆ ప్యానల్లో 5 దాకా నెక్స్ట్ స్టేజ్లో ఉండేటటువంటి వాళ్ళ పేర్లు, అందులో ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు కూడా వస్తుంది. కాకపోతే యాక్చువల్గా ఆయన మీద ఉన్న అభియోగాల రీత్యా ఆయన డీజీపీగా నియమించకూడదు. మరి తెలుగుదేశం ఏమైనా అట్లా చేయించుకోగలుగుతుందా? ఎందుకంటే ఆయన ఫక్తు చంద్రబాబు గారి కోసమే కష్టపడ్డారు కాబట్టి ఏమైనా చేస్తుందా చూడాలి.